గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ సంచలనంగా మారింది. ఈ కేసును ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. పోస్ట్ టీసీపీ ఆధ్వర్యంలో 9 మందితో సిట్ విచారణ చేపట్టింది. ఈ కేసు మూలాలను, అంతర్జాతీయ సంబంధాలను ఛేదించేందుకు సిట్ ప్రయత్నించనుంది. మరోవైపు ఈ కేసుపై మండలిలో రచ్చ జరిగింది. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ పెరగడానికి బీఆర్ఎస్ పాలకులే కారణమంటూ విమర్శించారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్ట్ కు ముందుకు రావాలని సూచించారు. అంతేకాదు, డ్రగ్స్ టెస్ట్ కు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ రచ్చపై ఇవాల్టి డిబేట్ లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్ లో పాల్పంచుకుంటున్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి గారు, మరి కాసేపట్లోనే ప్రముఖ విశ్లేషకులు మసన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. శ్రీనివాసరావు గారు, ముందుగా నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, ఏంటి రాష్ట్రంలో మొయినాబాద్ క్లియర్ గా ఉంది శ్రీనివాసరావు గారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి గొడవ తర్వాత, ముఖ్యంగా ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం తర్వాత ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకుంది. ఒక సిట్ తరహా దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా బానే ఉంది, పోలీసుల విచారణ ఇదంతా పక్కన పెడితే రాజకీయ దుమారం ఏంటి? పూర్తిగా వ్యక్తులకు సంబంధించినటువంటి అలవాట్లను ఆ పార్టీలకు ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది కదా. పూర్తిగా బీఆర్ఎస్ మీద ఈ నింద మోపే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు? నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల రామ్మూర్తి గారికి మరియు వీళ్ళ మిత్రులకు, జీటీవీ వీక్షకులకు అందరూ కూడా శుభోదయం. ఇవాళ ఫామ్ హౌస్ దాని మీద నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మండలిలో స్పందించిన తీరు పార్టీలకు ఆపాదించిండ్రు అని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శను, ఇక్కడ కొన్ని మనం యథార్థాలను కూడా దృష్టిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 10 సంవత్సరాల క్రితము ఇప్పటికీ కంపేర్ చేస్తే, అంటే 12 సంవత్సరాల క్రితానికి 2014 తెలంగాణ ఆవిర్భావం కాకముందు, తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినటువంటి పార్టీ నేతృత్వంలో ఉన్న 9.5 సంవత్సరాలు కాలంలో ఎంతైతే డ్రగ్స్ కేసులు నమోదైనాయి, నేను ఎవరి పార్టీలను వ్యతిరేకించడానికంటే ముందు మీరు రికార్డ్స్ ప్రకారం చూస్తే, ఎందుకు సరే వీళ్ళు కంటిన్యూ వాళ్ళు చర్యలు చేపట్టినట్టు చేయడానికి దీన్ని ఎవరిని ప్రోత్సహించదని చెప్పి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఉద్దేశం కాదు. ఆ కాలంలో జరిగింది. ఆ యొక్క 9.5-10 సంవత్సరాల కాలంలో కూడా ఈ డ్రగ్స్ కు ఎక్కువ ఊతం వచ్చింది అనేది వచ్చినటువంటి ప్రచారము, దానికి ఉన్నటువంటి ఆరోపణ. మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పిండ్రు. నేను మా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని మేము తీసుకొని వస్తాం, మీరు కూడా మీ అధినాయకుడు అయినటువంటి కేటీఆర్ గారిని తీసుకొని రండి, అక్కడ మనం అందరం పొద్దున నాకు టెస్ట్ చేయిద్దాం అని చెప్పి అడిగారు. ఆయన ఒక ఛాలెంజ్ చేసిండు. దానికి వాళ్ళు స్పందనగా తీసుకోవచ్చు. ఇవాళ యువత మీకు ఎంత ఘోరమైన పరిస్థితులలో ఉన్నదని సోషల్ మీడియాలో చూస్తుంటే అర్థమవుతుంది. ఈ యొక్క డ్రగ్స్ వల్ల యువతలు మొత్తం కూడా నిస్తేజం అయిపోతున్నారు. ఇప్పుడు మన యొక్క భవిష్యత్తే యువత అండి. యువత కనుక నిస్తేజం అయిపోయి ఈ యొక్క డ్రగ్స్ కు బానిసలు అవుతే దాని పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అయితే ఒకటేంటంటే, ఇది మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ మీద ఆపాదించారు, బీఆర్ఎస్ పార్టీని తీసుకొని అన్నారు అన్న దానికంటే ఎక్కువ ఆ సమయంలో బీఆర్ఎస్ పరిపాలన ఉన్న సమయంలో కూడా దీని యొక్క ఊతం పెరిగింది, కేసుల సంఖ్య పెరిగింది, విపరీతంగా విస్తారంగా జరిగింది. ఇంతకుముందు గంజాయి కానివ్వండి, మిగిలిన డ్రగ్స్ కానివ్వండి, ఎక్కడ దొరికితే ఏందనేది తెలిసే పరిస్థితి లేకుండే. ఇవాళ స్కూల్కి వెళ్లే పిల్లలకు చాక్లెట్ల రూపంలో కూడా గంజాయి అందే పరిస్థితికి ఆ సమయంలో అయింది. అయితే దానికి వాళ్ళు చర్యలు చేపట్టలేదని కాదు ఉద్దేశం. చర్యలు చేపట్టింది కానీ సరైన స్థాయిలో చర్యలు చేపట్టలేదు కాబట్టి దాంతో విశృంఖలంగా జరిగింది అనేది మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఉద్దేశం. తర్వాత ఈ 2.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాంట్లో కఠినమైన చర్యలు తీసుకుంటుండ్రు. ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేసిండ్రు. ఒక రోహిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయన సోదరుడు, ఆ తర్వాత అమిన్ శర్మ, వీళ్ళు అక్కడ జరిగినటువంటి ఫామ్ హౌస్ పరిణామం మీద అనేకమైనటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ కేవలం పార్టీ కోసమే చేరిండ్రా, లేక ఏమైనా ఆర్థిక లావాదేవీల కోసం చేరిండ్రా, ఏదైనా వ్యాపారాల కోసం చేరిండ్రా, అనేకమైనటువంటి కోణాలు దాంట్లో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు స్పెషల్ సిట్ ని వేసిండ్రు, దాంట్లో విచారణ జరుగుతుంది. శశిధర్ రెడ్డి డీజీపీ గారు ప్రత్యేకమైన సిట్ ని వేసిండ్రు. దాని మీద ఏదైతే ఉన్నదో విచారణ జరుగుతుంది, ప్రారంభం అవుతుంది. దానికి కఠినమైనటువంటి చర్యలు ఉపయోగం ఉంటుందా శ్రీనివాసరావు గారు? సిట్ల వల్ల, ఈ విచారణ వల్ల, వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎన్నేళ్లుగా చూస్తున్నాం సినీ నటుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు కావచ్చు, ఇతరత్ర ప్రముఖుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు కావచ్చు, ఏమైపోయినాయో ఆ కేసులు ఏంటో తెలియదు. ఒక నెల రోజుల వరకు, దాదాపుగా ఒక 10 రోజుల వరకు, లేదంటే కొంత హడావుడి నడవడం, మీడియాలో అంతా పెద్ద ఎత్తున చర్చ జరగడం తప్పితే తర్వాత ఎవరి మీద ఏ రకమైనటువంటి యాక్షన్స్ ఉన్నాయి అనేది మనం చూసాం కదా. ఇప్పుడు సినీ నటుల మీద కేసు జరిగినప్పుడు ఉన్నటువంటిది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దీని మీద మాదక ద్రవ్యాల మీద వేసినటువంటి సెట్టు మొదటిది. ఇంకొక అంశం ఏంటంటే, ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి హిట్లు విచారణ చేసి దోషులుగా నిర్ధారించిన వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వాళ్ళైతే వాళ్ళను సెంటర్స్ కు, మన రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వ్యాపారస్తులు అయితే మాత్రమే శిక్ష పడుతుంది. డైరెక్ట్ గా ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ మీద వేసినా, ఇంకెవరి మీద వేసినా, వాళ్ళు వ్యాపారస్తులు కానినప్పుడు వాళ్ళ మీద చర్యలు ఏమి ఉండవు. వాళ్ళని కేవలం రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపడం, వాళ్ళని దాని నుంచి బయటికి రావడానికి మెడికల్ ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్ సెంటర్స్, వీటి వరకే ఉంటుంది ప్రాధాన్యత. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఏ స్థాయిలో ఉంటే రిహాబిలిటేషన్ సెంటర్ పంపాలి, దానికి కొన్ని మెడికల్ గైడ్ లైన్స్ దాని ప్రకారం ఉంటుంది కదా, దానికి అనుగుణంగా జరుగుతుంది. ఎందుకంటే మాదక ద్రవ్యాల కేసు మీద ఏం జరుగుతుందంటే, కేవలము వ్యాపారస్తులు దొరికినప్పుడు మాత్రమే శిక్షలు పడతాయి. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ మీద కఠినమైన శిక్షలు అంటూ ఏముండవు. వాళ్ళ రిహాబిలిటేషన్ సేవించే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేదే చర్చ వినిపిస్తుంది. సేవించే వాళ్ళు ఉంటేనే అమ్మే వాళ్ళు ఉంటారు, అమ్మే వాళ్ళు ఉంటేనే కొనే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అది తప్పండి. అమ్మేవాడు ఉంటే, అమ్ముతుంటే ఏ వస్తువు, ఇప్పుడు కొత్తగా ఏదైనా అలాంటి వస్తువు ఈ విధంగా ఉంటుందంటే కొనేటువంటి ట్రెండ్ ప్రజల్లో ఉంటది. దొరకకుండా చూడడం అనేది దానికి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మాదక ద్రవ్యాలు కూడా ఇప్పుడు సిగరెట్ లాగానో, మందు లాగానో ఇవి తీసుకోవడం హానికరం అని పెట్టి అమ్మే పరిస్థితి కాదు కదా. ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా నిషేధించిందంటే దాని అర్థం ఏంది? అది సేవించడం వల్ల అనేకమైనటువంటి అనర్థాలు, వీడి యొక్క మనిషికి ఉండేటువంటి జనరల్ సిస్టమ్ మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వాటిని నిషేధిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. అది అందుకోసం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెబుతూ, రామ్మూర్తి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే. రామ్మూర్తి గారు, నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన కామెంట్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మనకి శ్రీనివాసరావు గారు చెప్తున్నది కావచ్చు, ఒక పాయింట్ మాత్రం క్లియర్ గా ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ డ్రగ్ కల్చర్ అనేది రాష్ట్రంలో ఎక్కువైపోయింది అనేది వారి విమర్శ. ఒప్పుకుంటారా? లేదండి, అసలు సంఖ్యలు, గణాంకాలు ఇవన్నీ తీసుకుంటే మేమున్నప్పుడు ఏ విధంగా తగ్గింది, వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా పెరిగింది అన్నది కూడా చూసుకుంటాం. ఏంటంటే డ్రగ్స్ అనేది దేశవ్యాప్త సమస్య. వాస్తవంగా చెప్పాలి, ఇది ఓన్లీ హైదరాబాద్ కాదు. ఎందుకంటే డ్రగ్స్ కంట్రోల్ అన్నది వాస్తవంగా ఎవరి బాధ్యత అన్నది కూడా మనం ఒకటిసారి మనం పునర్పరిశీలించుకోవాలి. కేంద్రం యొక్క బాధ్యత. ఎందుకంటే నార్కోటిక్స్ సెల్ బ్యూరో ఏదైతే సెంట్రల్ బ్యూరో ఉన్నదో, అదే విధంగా బార్డర్ సెక్యూరిటీ ఉన్నదో, మన బార్డర్ లోకి ఏ విధంగా వస్తున్నాయి అసలు. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ ఈ డ్రగ్స్ ఏ విధంగా దేశానికి లోపలికి వస్తున్నాయి, ఇతర దేశాల నుంచి నడుచుకుంటూ వస్తున్నాయా, లేకపోతే ఫ్లైట్ లో వస్తున్నాయా, లేకపోతే పడవల్లో వస్తున్నాయా, ఏ విధంగా వచ్చినా కూడా లోపలికి రావడానికి ఏ విధంగా లోపలికి వస్తున్నాయి, ఎవరు సహకారం అందిస్తున్నారు అన్నది కూడా కొంచెం చూసుకోవాలి. అదే విధంగా ఓన్లీ హైదరాబాద్ కాదండి, పంజాబ్, గుజరాత్, ముంబైల పరిస్థితి ఏంటిది? చాలా ఘోరంగా పెద్ద పెద్ద డ్రగ్స్ స్కామ్స్ దొరుకుతున్నాయి. అదే విధంగా వాస్తవంగా చూసుకుంటే చాలా అంశాలు కూడా చూసుకోవచ్చు. అసలు మన రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి అంటే ఏంటిదంటే పరిస్థితి, యూసేజ్ పెరుగుతుంది, ఆ వాస్తవంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా పెరుగుతుంది, అదే విధంగా స్మగ్లింగ్ కూడా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా డ్రగ్స్ అనేది ఎప్పుడైనా కూడా లా అండ్ ఆర్డర్ సమస్య కాదు, ఇంటర్నేషనల్ క్రైమ్ అండి. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అట్టర్లీ ఫెయిల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా అన్నది కూడా నేను అంకెలతో కూడా చెప్తా. డ్రగ్స్ కేసులు ఎందుకంటే 2014 నుంచి 23 వరకు మేమున్నప్పుడు 10,000 నుంచి 20,000 మధ్యలో దొరికినాయండి. మళ్ళీ కూడా చెప్తున్నా, 10,000 నుంచి 20,000, మొత్తం 9.5 సంవత్సరాలు. అయితే 23, 26 ఈ మధ్యలో, ఎందుకంటే వీళ్ళు వచ్చిన 2.5 సంవత్సరాల్లో 12,000 కేసులు. ఈ అర్థం చేసుకోండి. అంటే నియంత్రణ పెరిగితే కేసులు తగ్గుతాయి, ఇక్కడ నియంత్రణ లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 2.5 సంవత్సరాల్లో 12,000 కేసులు, మొత్తం 9.5 ఏళ్లలో 10 నుంచి 20,000 కేసులు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఏదైతే 2025లో ఒక్క సంవత్సరం అలానే ఎందుకు అనుకోవాలి రామ్మూర్తి గారు? గతంలో పట్టించుకోలేదు కాబట్టి ఎక్కువ కేసులు లేవు. ఇప్పుడు గట్టిగా కట్టుదిట్టంగా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసి కేసులు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ కేసులు ఉన్నాయనుకోవచ్చు కదా. చెప్తాను, కంట్రోల్ అన్నది ఎట్లా అన్నది కూడా చెప్తాం. మేము కంట్రోల్ చేస్తే ఎట్లా తగ్గిందని కూడా చెప్తాం. ఎందుకంటే ఒక్క 2025లోనే
ఎందుకంటే 2572 డ్రగ్స్ కేసులు ఈ రాష్ట్రంలో దొరికినాయి. అంటే ఇంకోటి ఏంటంటే చెర్లపల్లిలో రాష్ట్రానికి సంబంధం లేకుండా రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖకు కానీ లేకపోతే పోలీసులకు కానీ ఎవరికి కూడా చెప్పకుండా ముంబైకి సంబంధించిన పోలీసులు వచ్చి 12,000 కోట్లకు సంబంధించి డ్రగ్స్ పట్టుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక రాష్ట్రం మీద దాడి చేసేటప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న డ్రగ్స్ ను పట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ పోలీసులకు చెప్తారు. సో ఇక్కడ పోలీసులకు చెప్తే కుమ్మక్క అవుతారు అన్న అంశంలో వాస్తవంగా వాళ్ళు భావించుంటారు అని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా చేసినో డ్రగ్ కంట్రోల్ అన్నది కూడా మేము ఆల్ అవుట్ వార్ చేసినామండి డ్రగ్స్ మీద. ఎందుకంటే ఒక ప్రత్యేక నార్కోటిక్ సెల్ పెట్టి 1000 మంది పోలీసులు శిక్షణ ఇచ్చి వాళ్ళను ప్రత్యేకంగా రాష్ట్రంలో వదలడం జరిగింది. అదే విధంగా పోలీస్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఇంతకుముందు విభాగాలు కొంచెం వేరు వేరు ఉండే వాటిని కలిపి దీని మీద డ్రగ్స్ మీద యుద్ధం చేయడంలో మేము కీలక పాత్ర పోషించాం. సో కేసులు తగ్గడానికి ప్రయత్నం చేసినాం. ఎప్పుడైనా చూసుకోండి కేసులు పెరిగితే నేరాలు పెరిగితే కంట్రోల్ తగ్గినట్టు. ఎందుకంటే రాష్ట్రంలో మరీ చెప్తున్నా హోమ్ మినిస్టర్ లేని ఇల్లు అదే విధంగా రాష్ట్రం కూడా అచ్చ దరిద్రంగా ఉంటది. ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతున్నది. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ 22% నేరాలు పెరిగిపోయినాయి, రేపులు పెరిగిపోయినాయి, మర్డర్స్ పెరిగిపోయినాయి. ఏ విధంగా కూడా చెప్తా రేపులు 2024లో 2,945, అదే విధంగా 2025లో 2,549, మొత్తం కలిసి 5,400. హోమ్ మినిస్టర్లు ఉన్న వాళ్ళు ఉత్సవ విగ్రహాలు అవుతున్నారని విమర్శ కూడా ఉంది కదా. పేరుకు మాత్రమే హోమ్ మినిస్టర్, మొత్తం పవర్స్ అన్ని ముఖ్యమంత్రి చేతిలోనే. నేను ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు ఆ ఉత్సవ విగ్రహాలను కూడా వీళ్ళు పెట్టుకున్న పరిస్థితి లేదు కదా. ఉత్సవ విగ్రహాలు అయితే ఏంటండి, ఉత్సవ విగ్రహాలను మాట్లాడడం తప్పండి. ఎవరినైనా కూడా ఎవరు ఉత్సవ విగ్రహాలు కాదు, ఎవరు కూడా వ్యక్తిగత హరణ చేయొద్దు. ఎందుకంటే ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉంటది, ఎవరి సంతకాలు వాళ్ళు పెడతారు, ఎవరు కూడా వాస్తవ ముఖ్యమంత్రులు వచ్చి పనిచేయరండి. ఇప్పుడు ఒక శాఖకు ఒక మంత్రిని కేటాయించిన తర్వాత ఎక్కడ కూడా మీ ఏలు పెట్టలేదన్నది కూడా మీకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడుకుంటే అద్భుతంగా ఇప్పుడు మేము ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నాం మేము ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చెప్తా వినండి. ఎందుకంటే 2024-25లో జరిగిన రేపుల విషయాలు చెప్పినా, అదే విధంగా హత్యలు 2024 856, 2025 781, ఈ రెండు కలిపితే 1637. అంటే రోడ్ల మీద కచ్చ పొడుచుకుంటారన్న విషయం మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. రోజుకో హత్య, పూటకో మానభంగం జరుగుతుంది. అదే విధంగా నేరాలు 2024లో 2,34,158, 2025లో 2,28,658, మొత్తం కలిపి 2 సంవత్సరాలు 4,62,716. ఇక కోటేశ్వరం చేసినైతే కానీ ఈ వాస్తవానికి 5 ఏళ్లలో ఈ కోటి దాటిపెట్టారు నేరాలే కోటి దాటిపెట్టారు. ఈ విధమైన పరిపాలన ఎక్కడ చూడలేదు ఇంతవరకు. రోడ్ల మీద ఓడ్చుకుంటారు, గాంధీ భవన్ సాక్షి గప్ప గుద్దుకుంటారు, క్రమశిక్షణ అసలు క్రమశిక్షణ లేని పార్టీ. ఈ విధంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయని రాష్ట్రం మొత్తం 28 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో చాలా క్లియర్. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఎందుకంటే డ్రగ్స్ మాఫియా నడుస్తున్నది. అదే విధంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు చిన్నోళ్ళని పట్టుకొని చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే విధంగా ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం నడుస్తున్నది తప్ప ఇప్పుడు ఏంటంటే మొయినాబాద్ లో కూడా నేను కుట్రపూరితంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా కుట్రలు చేసిన వాళ్ళను ఛేదిస్తాం. అదే విధంగా వాళ్ళ మీద ఇంబడి పడతాం, వాళ్ళ మీద పగ తీర్చుకుంటాం. నిజంగా ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ అమ్మకాల్లో పాల్పడితే మాత్రం మేము క్షమించాం. ఎందుకంటే ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చినాం. 7 రోజులలో ఒకవేళ ఆన్ నుంచి మాకు రీప్లై రాకపోయినా కూడా మేము క్లియర్ గా మళ్ళా మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెప్తాం. మస్తానరావు గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మస్తానరావు గారు ఏ రకంగా చూస్తారు? ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి, రామ్మూర్తి గారు ప్రస్తావించినట్టే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికో ఆంధ్రప్రదేశ్కో సంబంధించిన వ్యవహారం కాదు. దేశానికి, దేశ భద్రతకి, దేశ యువత భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఈ డ్రగ్స్ అనేటటువంటి అంశం. కాకపోతే ఒక్క పాయింట్ అంటున్నారు, ఇది కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం, కేంద్రం కట్టడి చేయాలి, కేంద్రం కట్టడి చేయలేకపోతుందని అంటున్నారు. అఫ్ కోర్స్ సరిహద్దు రాష్ట్రాల్లో అంటే ఈ సమస్య పక్క దేశాలు ఉసుగొలుపుతూ ఉంటాయి. వాళ్ళు డ్రోన్ల ద్వారా ఏ రకంగా ఇండియాలోకి డ్రగ్స్ వేసి ఇండియా సమగ్రతను దెబ్బతీయాలి, యువత భవిష్యత్తును దెబ్బతీయాలని ఏ రకంగా చూస్తున్నారని మనం చూస్తున్నాం. కాకపోతే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కూడా ఈ డ్రగ్ కల్చర్ రావడం, పార్టీల్లో చివరికి రాజకీయ నాయకులు కావచ్చు, సినీ సెలబ్రిటీలు కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇందులో ఇరుక్కుంటూ ఉండడం ఏ రకంగా చూడాలి? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు అదేవిధంగా పెద్దలకు మీకు కూడా. ఇప్పుడు డ్రగ్స్ కల్చర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరిస్తుందో విశ్వనగరంగా ఉంది హైదరాబాద్. అన్ని వర్గాల వారు చాలా ప్రశాంతంగా జీవించవచ్చు అని మనం అనుకుంటాం. అది ప్రమాదకరమైన సంకేతాలు ఏంటంటే మాదక ద్రవ్యాలు కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ
ఇవన్నీ కూడా మనకి యువత సంఖ్య ఎక్కువ. ఆ యువత చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. చాక్లెట్లు, బిస్కెట్లు దొరికినట్టుగా ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతున్నాయి అనేది అందరూ చెప్తుంది, మనం చూస్తా ఉన్నాం కదా. ఇప్పుడు సజ్జనార్ గారు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పినట్టు చూస్తే 2025లో 6,000 కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. దగ్గర దగ్గర 1,300 మందిని పైగా అరెస్ట్ చేశారు. అంతకు ముందు సంవత్సరం కంటే 14% వీటి వినియోగం పెరిగింది. ఇదంతా వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్సే. సో పబ్ కల్చర్ పెరుగుతుంది, మనం ఏదో మెట్రోపాలిటన్ ఏదైతే విలాసాలు ఉన్నాయో అవన్నీ కూడా అలవర్చుకుంటున్నాం అనే దాని మీద ప్రమాదకరమైన సంకేతాలు అన్నమాట. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది జనరల్గా ఏంటంటే, మనం గతంలో చూసాం ఈ పబ్బుల్లో 11ంటికి 1 గంటకి ఇళ్ళకి వెళ్తూ యాక్సిడెంట్లు చేసి కుటుంబాలనే వాళ్ళు చంపేశారు. ఒక రకంగా చంపేసేయటం, హత్య చేయటం ఏంటనే. ఎందుకంటే వాళ్ళు పబ్బుల్లో తాగి పీకల దాకా తాగి అది ఇది కాక వాళ్ళు వచ్చేసి డ్రైవింగ్ చేయటం, ఆ డ్రైవింగ్ లో ఎంతమందిని చంపేశారో చూస్తా ఉన్నాం మనం, గణాంకాలు చూస్తే తెలుస్తాం. ఇక నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది డ్రగ్స్. అసలు మనం గత 15-20 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం నైజీరియా నుంచి ఇక్కడ డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు అనేది ఎప్పుడు చెబుతా ఉంటాం. అక్కడ మన మహేంద్ర యూనివర్సిటీలో సోరారం దగ్గర అరెస్ట్ చేస్తే దాదాపు స్టూడెంట్స్ లోనే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ ను సరఫరా చేసే విధంగా వాళ్ళ ఏజెంట్, అంటే స్టూడెంట్స్ కూడా ఆ యొక్క షార్ట్ కట్ మనీ యొక్క దీన్ని అలవాటు చేశారు. ఒకటి వాళ్ళు డ్రగ్స్ అలవాటు చేయడం, ఒకటి ఆ డ్రగ్స్ ఇతర తోటి స్టూడెంట్స్ కి అమ్మటం ద్వారా వాళ్ళు ఎంత సంపాదించవచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనేది అది. సో 2 విధాలు, అంటే ఉపాధిగా కూడా డ్రగ్స్ అమ్మటాన్ని వాళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారు. అంటే నైజీరియన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న కొంతమంది ఏజెంట్లు కావచ్చు, వీళ్ళకి రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా. అసలు నేను ఒకటి చెప్తానండి, యాక్చువల్ 2017 ప్రాంతంలో అంతకు ముందు కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు స్టార్స్ డైరెక్టర్లు కానీ లేకపోతే సినీ నటులు కానీ వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి. అప్పుడు అందరూ అది పెద్ద సంచలనం కలిగించింది. అది అందరూ అసలు నిజంగా వీళ్ళందరూ ఇట్లా డ్రగ్స్ వాడటం ఏంటనేది. అది చూస్తే అకున్ సబర్వాల్ గారు మరి అంత ఆడియో వీడియో రికార్డ్స్ రోజు అసలు అక్కడ మీడియా వాళ్ళందరూ వెళ్ళి అడావుడి ఎంత నడిచింది, కానీ ఎవరికి శిక్ష పడల, మొత్తం దిగిపోయింది కేసులన్నీ కూడా. దాని వెనకాల ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. ఆ ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు. సోమేష్ కుమార్ గారి మీద కూడా బండి సంజయ్ గారు ఆరోపణ చేశారు, ఆ రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. అయితే మసన్న గారు మనం డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మసన్న గారు మనం డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాకపోతే అది ఎందుకు తెచ్చారంటే అప్పుడు గనక మీరు తెచ్చిన దాని గురించి కాదు, నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా అంతే. మనం డ్రగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కాకపోతే అసలు మద్యం కదా మూలకారకం. ఎందుకంటే మద్యం మత్తు ద్వారా అలవాటు అవుతుంది కాస్త, లేదంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనూ అయితే ఈ మద్యం ఎక్కువ, లేదంటే నార్త్ ఇండియా చూసుకుంటే ఈ గుట్కాలు ఎక్కువ. ఆ మత్తు అంతకు మించిన మత్తు కావాలి, ఇంకా ఈ మత్తులో ఊగిపోవాలి. ఇక్కడ కదా ఇదంతా కూడా ప్రారంభమయ్యేది. ఒక పక్క ప్రభుత్వాలే ఈ మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంటూ యువతను వెచ్చలవిడిగా తాగడానికి వదిలేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో పబ్ కల్చర్ కూడా అదే కదా, అక్కడ తాగడానికి చిందులేయడానికే కదా వెళ్ళేది. అది కాస్త ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి డ్రగ్స్ తీసుకునే దాకా కూడా వెళ్ళిపోతుంది కదా. ఏ రకంగా అంటే ప్రభుత్వాలైనా ఏ రకంగా ఇప్పుడు నీతులు చెప్పగలం అనుకోవాలి? ఖచ్చితంగా మీరు ఏదైతే రైట్ చేశారో అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నా కూడా మద్యం ఒక ప్రధానమైన ఆదాయ వనరుగా మారింది. మనకి కమర్షియల్ ట్యాక్సెస్ వీటి ద్వారా ఎట్లా వస్తాయో మద్యం అనేది వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మనకి అన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే కదా, కుంభకోణం, ఛత్తీస్గఢ్ లో కూడా అదే కదా. అంటే షార్ట్ కట్ మనీ కూడా రాజకీయ నాయకులకి దానిలో పెట్టుబడులు పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆర్డర్స్ తెచ్చుకుంటారు. అవసరమైతే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా పక్కన పెట్టేసి లోకల్ గా స్పిరిట్ ఉపయోగించుకుంటా చేస్తాం, ఎన్ని చూస్తా ఉన్నాం మనం. సో నేననేది అదే, ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆ విధంగా ఏం చెప్పగలవు. వాళ్ళు పక్కన మద్యాన్ని ఎంకరేజ్ చేస్తూ మద్యం మత్తులో ప్రజలను మునిగేలాగా చేస్తూ ఏదో సిగరెట్ ప్యాకెట్ మీద ఇది పొగ తాగితే మీకు ఆరోగ్యానికి హానికరం అంటే మాత్రం ఎట్లా కుదిరిద్ది? ఓ పక్కన పిల్లలను నాశనం చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. యూనివర్సిటీలకు వెళ్ళిపోతుంది, స్కూల్స్ దాకా కూడా వెళ్ళిపోయింది గంజాయి చాక్లెట్లు. అది లిక్విడ్ రూపంలో కూడా ఇచ్చేస్తున్నారు. చిన్న ప్యాకెట్ 200 నుంచి 500 రూపాయలకు కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా ఈగల్ టీము వెల్లడించిన అంశాలే, మనం ప్రమాదవరితం ఇవన్నీ కూడా. సో నేననేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మొయినాబాద్ లో జరిగిన ఇష్యూ తీసుకుంటే అక్కడ ఏమైంది,
ఆ చేతిలో తుపాకీ ఉంటే వచ్చినోడు పోలీసా ఎవడో కూడా కాదు, వాడి మీద కూడా కాల్పులు జరిపారు కదా. దీన్ని మనం అందరూ భయపడాల్సిన అంశం. అంటే ఈ డ్రగ్స్ తీసుకోవటమే కాకుండా ఈ డ్రగ్స్ ద్వారా వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలని మనల్ని ఎవరైతే రక్షిస్తున్నారో పోలీసుల మీద ఎక్కువ పెట్టారంటే అది ఎక్కడికి వెళ్తున్నాం మనం? దానిలో మళ్ళీ మన పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఒక పక్కన, అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎంపీ గారు వచ్చి దానిలో ఇన్వాల్వ్ అవటం. అసలు ఇంకో విషయం కూడా, ఇంత పెద్ద ప్రజాప్రతినిధులు కూడా జనరల్ గా ఈగిల్ టీం ఏం చేస్తుంది, ఎవరైనా పట్టుకోగానే లేకపోతే మద్యం కానీ లేకపోతే డ్రగ్స్ కానీ పట్టుకుంటే డి అడిక్షన్ సెంటర్స్ తీసుకెళ్తామంటే మేము రామంటున్నారంట. ఇది ఎంత ఘోరం అండి. చేసింది తప్పే కాకుండా కప్పిపుచ్చుకోవడమే కాకుండా మళ్ళీ నాకు కేంద్ర మంత్రి తెలుసు, వాళ్ళు తెలుసు, అక్కడ ఢిల్లీ నుంచి ఓకే మస్తాన్ రావు గారు, రైట్. ఇవన్నీ ఏంటి? రైట్. వెంకటరెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? వెంకటరెడ్డి గారు నమస్తే అండి. ఒక్క నిమిషం సార్, మళ్ళీ చెప్పండి. వెంకటరెడ్డి గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ రాజకీయ ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు? అలాగే కేంద్రం కూడా ఈ డ్రగ్స్ కల్చర్ విషయంలో కట్టడి చేయడంలో విఫలమవుతుంది అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ అనేది ఎక్కువ అవుతా ఉంది. రోజు రోజుకు మనం చూస్తా ఉన్నాం. అన్ని రకాలుగా డ్రగ్స్ ఏ విధంగా మీరుతా ఉందో మనందరికి తెలుసు. ఎందుకంటే ఫామ్ హౌస్లే కాదు, ఈవెన్ పబ్బులు కూడా డ్రగ్స్ కేంద్రాలుగా నడుపుతా ఉన్నారు. మరి వాటిని కూడా కనీసం బ్యాన్ చేయకుండా, పర్యవేక్షణ లేకుండా విచ్చలవిడిగా స్టూడెంట్స్ కూడా అలౌ చేసుకుంటూ రకరకాలుగా దోపిడీ చేసుకుంటూ డ్రగ్స్ కి అలవాటు చేస్తా ఉన్నారు. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరము చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడము, డీల్స్ చేసుకోవటం, దుబాయ్ దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి దాంట్లోనే డీల్ చేసుకోవటం. ఈ డ్రగ్ డీల్స్, దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్ పెచ్చిమీరుతా ఉన్నాయి. ఇదే మనకు తెలుసు. ఇదే ఫామ్ హౌస్ లో ఒకప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు కేసు అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడానికి చేసిన ప్రయత్నమే. అదే మనుషులు, అదే పాతవారే మళ్ళీ అదే కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతా ఉన్నారు. దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ చుట్టూ ఇదంతా కూడా తిరుగుతా ఉంది. ఎక్కడ ఏం జరుగుతా ఉంది, ఏ విధంగా జరుగుతా ఉంది, ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ కు బీజం వేస్తే కాంగ్రెస్ పార్టీలో అది మహావృక్షం లాగా పెరుగుతా ఉంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. కేంద్ర నిఘా సంస్థలు చెప్తున్నా కూడా, హెచ్చరిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటే అది రాష్ట్ర ప్రభుత్వాల ఫెయిల్యూరే తప్పితే ఇంకొకటి కాదు. ఎందుకంటే ఇక్కడ సింథటిక్ డ్రగ్స్ రాజస్థాన్ పోలీసులు ఇక్కడికి వచ్చి తయారు కేంద్రాలు ఇక్కడ నడుస్తా ఉన్నాయి, సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తా ఉన్నారు అని చెప్తే పట్టించుకోలేదు. అదే విధంగా ముంబై పోలీసులు కూడా సింథటిక్ ముడి పదార్థాలు ఇక్కడే దొరుకుతున్నాయని చెప్పినా కూడా మరి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా రోజు రోజుకు డ్రగ్స్ ఎక్కువ అవుతున్నాయంటే డెఫినెట్ గా అది దానికి కారణం కంట్రోల్ లేక. ఈగల అని చెప్పి సరిపెద్ద ఉపన్యాసాలు ఇస్తారు ముఖ్యమంత్రి గారు. ఈగల ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతుంది, కళ్ళు మూసుకొని కూర్చుందా? ఓకే వెంకటరెడ్డి గారు, పోనీ ఈ ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, సమన్వయంతో ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఒక లూప్ హోల్ అయిపోయింది. కన్జ్యూమ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు ఇన్ ద సెన్స్ కేసు అయ్యేటటువంటి పరిస్థితి లేదు. కేవలం వారు ఎడిక్ట్ అయినటువంటి పర్సన్స్ గా మాత్రమే ట్రీట్ చేస్తారు, వాళ్ళని డి అడిక్షన్ సెంటర్ కి మాత్రమే పంపిస్తారు. దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే వీళ్ళు బాధితుల కింద మాత్రమే పరిగణించడమే అసలు మూలమైపోయింది. అసలు మెయిన్ లూప్ హోల్ అదే అవుతుంది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి కదా. ఎందుకు వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తే, తీసుకుంటేనే కేసులు నమోదు చేస్తాం, తీసుకుంటే డి అడిక్షన్ సెంటర్ కి పంపడం, తర్వాత డి అడిక్షన్ అయిన తర్వాత మళ్ళీ జైల్లో వేస్తామంటే కొంత కట్టడయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కదా. అవును, డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్ తయారీ కేంద్రాలు కానీ, సప్లై చేసేటోళ్ళు కానీ, దానికి సూత్రధారులు, పాత్రధారులు కానీ, తర్వాత దాన్ని తీసుకుంటోళ్ళు కూడా, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ముందు ఎక్కడైతే తయారవుతా ఉన్నాయో, ఎక్కడైతే తెస్తా ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే వస్తా ఉన్నాయో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్ గా చట్టం చేయాలి. దానికంటే దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చినప్పుడు అలాంటి లేకుండా
మీనమేషాలు లెక్కించుకుంటూ మేము చెయ్యం, మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అంటే ఇగో ఇట్లాగే జరుగుతుంది. ఇట్లానే ఇదే ఫామ్ హౌజ్లల్లా డ్రగ్స్ ఏ విధంగా బానిసలు అవుతా ఉన్నారో, ఏ విధంగా దీన్ని తీసుకొని మరి మిగతా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో గాంజాయి వస్తుందండి. గాంజాయి ఎక్కడ పండుతుంది? ఇక ఈ రాష్ట్రాలు దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో పండుతా ఉంది. ఎందుకు వస్తా ఉంది, ఎట్లా వస్తా ఉంది? మరి దానికి పర్యవేక్షణ ఉండదా? పోలీసు వాళ్ళు ఉండరా? ఈగలై ఉండదా? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఇవన్నీ గాంజా ఎందుకు వస్తుంది ఈ హైదరాబాద్ కి? కూడా పట్టించుకోరా? ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా దాని మీద ఒక సీరియస్ యాక్షన్ లేకుండా సీరియస్ గా మీకు ఒక్క పాయింట్ యాడ్ చేస్తున్నా వెంకటరెడ్డి గారు, మీకు ఒక్క పాయింట్ యాడ్ చేస్తున్నా. బాంగ్ అనేది ఇప్పుడు ఒక ట్రెండింగ్, ఒక కల్చరు. హోలీ లాంటి పండుగలు వచ్చినా, లేదంటే ఇతరతర పండుగలు వచ్చినా, ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో అది అలౌడ్. అది స్వచ్ఛందంగా రోడ్ల మీద షాపుల్లో పెట్టి మరీ అమ్ముతారు చక్కగా బాంగ్ అంటే ఏంటి, దేంతో తయారు చేస్తారు? గాంజాయే అది. మళ్ళీ వాటిని చాక్లెట్ల రూపంలో అమ్ముతారు. అవి ఇతర రాష్ట్రాలకి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు తెచ్చుకునేటటువంటి సిచ్యువేషన్. ఏమనుకోవాలి? ఏ రకంగా ఎలా చేస్తున్నారు అక్కడ? మన పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తా ఉన్నాయి కదా, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తా ఉన్నాయి కదా గాంజా. మరి దాన్ని కంట్రోల్ చేయరా? ఎక్కడైనా కూడా నేనేమంటున్నంటే ఎక్కడి నుంచి వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాలు తీసుకోవాలి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కటి మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఇదంతా కూడా కారణం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే లిక్కర్ ఆదాయం పెంచాలనే ఆలోచనతోటి లిక్కర్ పెంచుకుంటూ ఒక 16,000, 18,000 కోట్ల నుంచి ఇప్పుడు 35,000 కోట్ల రూపాయలు ఓన్లీ మద్యం మీద వస్తా ఉందంటే, ఇప్పుడు చిన్న డబ్బా కోట్లలో నేను చదువుకుంటప్పుడు పిప్పర్మెంట్లు, చాక్లెట్లు చిన్న దొరికేవి, అవి దొరకట్లే. ఇప్పుడు మొత్తం కూడా చిన్న లిక్కర్ బాటిల్లు, బీర్ బాటిల్ దొరుకుతా ఉన్నాయి. ఎంత ఈజీగా అయిపోయిందంటే ఈవెన్ గ్రామాల్లో కూడా ఇగో ఈ లిక్కర్ దొరుకుతా ఉంది. సో దానికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? దాన్ని కంట్రోల్ చేస్తే డెఫినెట్ గా మిగతాన్ని కూడా కంట్రోల్ అయ్యేది. ఆ మత్తులో ఏం తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఎక్కడ పోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలియకుండా పిల్లలు చేస్తా ఉన్నారు. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పబ్బులు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వారానికి సండే వచ్చిందంటే చిన్న పిల్లలు కూడా 10th క్లాస్ పిల్లలు కూడా అలా చేస్తా ఉన్నారు. ఎందుకు అలా చేస్తా ఉన్నారు? కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. తో పాటుగా ఫామ్ హౌస్ లో కూడా కంట్రోల్ అదే ఇలాంటి కల్చర్ వస్తా ఉంది. అక్కడ డ్రగ్స్ నడుపుతా ఉన్నాయి. ఇవన్నీ కంట్రోల్. ఇప్పుడు మొయినాబాద్ కేసు ఉంది. మొయినాబాద్ కేసు ఎట్లా కనపడుతుందంటే డ్రగ్స్ కి, గన్స్ కి, కోకాయిన్ కి, కాల్పులకి ఒక కేంద్రంగా తయారైంది. అది ఒకప్పుడు దీన్ని పట్టుకొని ఎమ్మెల్యే కొనుగోలు కేసు అని చెప్పుకొచ్చిన వాళ్ళు అదే మనుషుల్ని, అదే వాళ్ళే పాత వాళ్ళే కేంద్రంగా నడుపుతా ఉన్నారు. దీని మీద ఏమంటారు? మాటలే కదా, జల్లడం చేసిన ప్రయత్నమే కదా. ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. కేంద్రంగా ఏవైతే ఎక్కడైతే నడుస్తా ఉన్నాయో పర్యవేక్షణ స్పీడప్ చేయాలి. కొంచెం అగ్రెసివ్ గా దీని మీద ఈగలై కూడా చూసుకోవాలి. పెద్ద జేఎన్టీయూ కేంద్రంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మేము చేసుకుంటాం, డ్రగ్స్ లేకుండా చేసుకుంటాం, డ్రగ్స్ రానివ్వకుండా చేసుకుంటాం అని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఏ విధంగా చేస్తారు? ఎవరైనా కూడా ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఇంకొకటి గాని ఎవరైనా కానీ కేసులు పెట్టాలి, లోపలేయాలి. దాని వెనక ఎంతమంది ఉన్నారో అంతమంది లోపలేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. సిట్ వేసి ఊరుకుంటే కాదు. సిట్ వేసిన తర్వాత దాని వెనకాల ఎవరున్నారు? వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు నిన్న టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కూడా ఈవెన్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ పార్టీల పరంగా ఎవరైతే దీని మీద ఇన్వాల్వ్ అయ్యారో రోహిత్ రెడ్డి కానీ ఇంకోటి కానీ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, ఏ విధంగా వీళ్ళని సస్పెండ్ చేసి జైల్లో పెడతారు, జైల్లో పెట్టిస్తారు, దాని మీద కూడా బాధ్యత పార్టీలు తీసుకోవాలి. రైట్ శ్రీనివాసరావు గారు, నిన్న టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కూడా ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డ్రగ్ టెస్టులకు సంబంధించి, అందరూ కూడా ఈ టెస్టులు చేయించుకోవాలంటూ కూడా మాట్లాడారు. ఏంటి టెస్టులు చేయించుకొని ఏం ఉపయోగం? నిజంగా ఎవరైనా అలవాటు ఉందనో ఇంకోటనో బయటపడితే ఏం చేస్తారు? డి అడిక్షన్ సెంటర్లకు పంపిస్తారు అంతే. లేదంటే రాజకీయంగా మీకు ఉపయోగపడే అంశం ప్రత్యర్థి పార్టీల్లో సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా బయటపడితే అంతే తప్పితే దానివల్ల ఉపయోగం ఏముంది? ఎందుకు ఈ తరహా కామెంట్స్ అనుకోవాలి? మీరు అడిగిన ప్రశ్న, మీరు ఇంతకుముందు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎవరని చెప్పి అందరూ ఉన్నటువంటి డిబేట్ లో పాల్గొన్నటువంటి అందరూ కూడా వ్యక్తం చేసిండ్రు, మీరు కూడా వ్యక్తం చేసిండ్రు. టెస్ట్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే
నాయకుడు అనేవాడు పారదర్శకంగా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి. ఈ అంశాల్లో మేము ఆ క్లారిటీగా ఉన్నాం, మాకేం లేదని చెప్పుకోవడం వరకే ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడు నాయకుల మీద ఆరోపణ వస్తున్నప్పుడు అందరూ టెస్ట్ చేయించుకోవడం వల్ల వీళ్ళందరూ కూడా దీనికి నేను మళ్ళీ ఫస్ట్ పాయింట్ గా వస్తున్నా. ప్రభుత్వాలే మద్యాలు అమ్ముతూ ప్రభుత్వాలే మొత్తుని స్టార్టింగ్ స్టేజ్ లో అలవాటు చేస్తూ ప్రభుత్వాలు ఏ రకంగా చెప్తాయి ఇవన్నీ ఆదర్శాల గురించి? ఇప్పుడు మీరు ఒకటి ఏంటంటే మనకు ఇది మనకు ఇండిపెండెన్స్ రాకముందు నుంచి కూడా ఎక్సైజ్ ట్యాక్స్ అనేది ఉన్నది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎక్సైజ్ ట్యాక్స్ అనేది పూర్వకాలం నుంచి కూడా మేజర్ రెవెన్యూ. తాటి చెట్లు ఉండేటివి అక్కడ, అప్పుడు తారా ఇవన్నీ లేవు, ఇప్పుడు మద్యము ఇవన్నీ లేవు, తాటి చెట్లు ఉండేది, దాని మీద ఎక్సైజ్ ట్యాక్స్. ఒక తాటి చెట్టును కొట్టినా కూడా తీవ్రమైనటువంటి చర్య ఉండేది. అంటే ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే వనరుగానే పూర్వం నుంచి చూడడం అనేది ఉన్నది. అయితే కరెక్టా తప్ప అనేది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అందరూ కూడా దీన్ని పూర్తిగా మద్య నిషేధితమైనటువంటి దేశంగా చేసుకోవాలనేటువంటి సంకల్పంతో అన్ని పార్టీలు అన్ని సంఘాలు వస్తే మంచిదే, సంతోషమే. అది ఎంతవరకు సాధ్యాలు, దాని అవసరాలున్న ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని చలి ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కంపల్సరీ వాళ్ళు మాకు ఆల్కహాల్ కావాలని అంటారు. ఇవన్నీ అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి, చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. బట్ కాకపోతే ఏంటంటే ఒక విషయం అయితే గ్యారంటీ, మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తున్నా. మద్యం తాగడం హానికరము, పొగ తాగడం హానికరం అని చెప్పి ప్రభుత్వాలు అమ్మడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక మనకు దానికి వేరే ఆస్కారం లేదు. మేము చెప్తున్నాం కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు చేసినందుకు ట్యాక్స్ వసూలు చేస్తున్నామని. అయితే ఇవాళ డ్రగ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పెద్ద ఛాలెంజ్ అందరి ముందు. ఈ ఛాలెంజ్ లో కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు మన రామ్మూర్తి గారు మాట్లాడుతూ కేసులు పెరిగినాయి అంటే ఇక్కడ బాగా విపరీతంగా సర్క్యులేషన్ అవుతుందని చెప్తున్నారు. కేసులు పెరగడం అంటే ఈగల్ ఐ టీమ్స్ కానివ్వండి, ఇవి బాగా పనిచేస్తున్నాయి కాబట్టి కేసులు పెరిగినాయి. అంతకుముందు దాని మీద మొదట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది, తర్వాత దాన్ని పూర్తి ఎందుకో డైల్యూట్ చేసింది. ప్రధానంగా ఏంటంటే హైదరాబాద్ ఒక విశ్వనగరం అస్తాన్ రావు గారు చెప్పిన హైదరాబాద్ ఒక విశ్వనగరం కాబోతుంది, దీనికి ఇంటర్నేషనల్ కల్చర్ అలవాటు కావాలనేటువంటి ఒక ఫోబియాలో కూడా చాలా మంది పిల్లలకు యూనివర్సిటీస్ లో వారు అస్తాన్ రావు గారు చెప్పారు, యూనివర్సిటీస్ లో పిల్లలు ఏ విధంగా సేవిస్తారు, దాన్ని ఆదాయ వనరుగా ఏ విధంగా చూసుకుంటారు. అదే కాదండి, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడైతే గ్రామాల్లో కూడా విపరీతంగా గంజా దొరుకుతుంది, ఇక్కడ మన ప్రాంతంలో కూడా ఖమ్మం జిల్లాలో దొరుకుతుంది, వరంగల్ జిల్లాలో దొరుకుతుంది, మెదక్ జిల్లాలో దొరుకుతుంది, ఆదిలాబాద్ లో దొరుకుతుంది, అనేక జిల్లాల్లో గంజా అనేది దొరుకుతుంది. దాని మీద కంటిన్యూషన్ గా అన్ని ప్రభుత్వాలు దాని మీద వ్యతిరేకంగా దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తున్నా గాంజా మాత్రం విపరీతంగా దొరుకుతుంది. ఆ దొరుకుతున్నటువంటి గాంజాను సేవించడానికి అమ్మి దాన్ని ఆదాయ వనరుగా చేసుకోవడానికి గ్రామాల్లో ఉన్నటువంటి యువత అనేక మంది దాని వెనకాల ఉన్నారు, కేసులు పట్టుకుంటూనే ఉన్నారు, లోపల పెడుతూనే ఉన్నారు. ఇది ఒక సామాజిక బాధ్యత. అందరూ కూడా దీని మీద అవేర్నెస్ తెచ్చి ఎవరైతే ఎక్కడైతే ఈ కార్యక్రమాలు చేస్తుందో స్పాంటేనియస్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తే సక్సెస్ అవుద్ది. కేంద్ర ప్రభుత్వం యొక్క దీని పాత్ర లేదు. గ్రామాల్లో గంజాయి ఉంది, యువత ఆదాయం కోసం చేసుకుంటుంది అంటే ఇది కేవలం వాళ్ళంతా క్యారియర్స్ అంతే. పైకి దొరికేటటువంటి యువత కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా క్యారియర్స్ అంతే. పండించడానికి మధ్యలో అమ్మకం జరపడానికి వెనక ఉండేటటువంటి వ్యక్తులు వేరే ఉన్నారు కదా, వారి వెనక రాజకీయ శక్తులు కూడా ఉన్నాయనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. ఇప్పుడు మూలాలను తీయకుండా చెట్టు పోదండి, మూలాలను తీయాలి. మూలాలంటే వ్యాపారస్తులను మీద కఠిన చర్య తీసుకొని వాళ్ళని నివారించిన నాడే దీని పోతుంది. మూలాలు తీయకుండా, వేరు తీయకుండా ఎన్ని కొమ్మలు నరికేసినా వాళ్ళ కొమ్మలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మూలాలను పూర్తిగా కూడా నాశనం చేయాలి. మూలాలను నాశనం చేయాలంటే వ్యాపారం చేసే వాళ్లను స్పీడ్ గా ఐడెంటిఫై, ఇక్కడ కూడా ఇంత దాంట్లో పెద్ద వ్యాపారస్తులు కొరికినట్టు వాళ్ళ మీద కఠిన చర్య జరిగినట్టు దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ వార్తలు రావు. అడపా అక్కడిక్కడ వస్తుంటాయి. సింథటిక్ డ్రగ్స్ హైదరాబాద్ లోని మూలాలు ఉన్నాయంటే మీకు సింథటిక్ డ్రగ్స్ మూలాలు రాజస్థాన్ లో ఉన్నాయి, సింథటిక్ డ్రగ్స్ మూలాలు గుజరాత్ లో, ఇక్కడ మన గుజరాత్ లో ఉన్నాయి. గుజరాత్ పోర్టు నుంచే ఎక్కువ డ్రగ్స్ వస్తున్నాయి అనేది ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నటువంటి అంశం. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద కేవలం చట్టాలు చేసిన రాష్ట్రాలు అమలు పరచాలని కాదు, ఈ దేశానికి డ్రగ్స్ ఏ విధంగా వస్తున్నాయి, రామ్మూర్తి గారు ఇంతకుముందు స్పష్టంగా చెప్పారు, మస్తాన్ రావు గారు చెప్పారు, ఈ దేశానికి డ్రగ్స్ ఏ విధంగా వస్తున్నాయి. గాంజా అంటే ఇక్కడ లోకల్ ప్రొడక్ట్ మనది, మరి మిగిలిన డ్రగ్స్ ఈ దేశానికి ఎట్లా వస్తున్నాయి, దాని మీద నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదా? కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇంకా కఠినంగా చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ 10-12 సంవత్సరాలుగానే మీకు డ్రగ్స్ యొక్క ప్రభావం దేశంలో ఎంత పెరిగిందని చూసుకోండి. 2014 వరకు ఎంత ఉంది, 2014 నుంచి 26 వరకు డ్రగ్స్ ప్రభావం దేశంలో ఎంత పెరిగింది.
దీనికి కారణం బాధ్యత అందరూ వహించాల్సింది. ఇప్పుడు ఒకటి ఏంటంటే కేవలం ఆ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కోసం నేను అనడం లేదు. వాతావరణంలో మార్పుగా ఇవన్నీ అనేకమైన అంశాలు వస్తుంటాయి. దీని మీద ఇప్పుడు చేస్తున్నటువంటి చర్యలు సరిపోవు, ఇంకా కఠినమైనటువంటి చర్యలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కాదు. ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు దీన్ని స్పాన్సర్ చేయవు. ఎవరు కూడా ఎవరిని వ్యక్తులు చేస్తుండొచ్చు కానీ ఏ పార్టీలు ఏ వ్యవస్థలు దీన్ని స్పాన్సర్ చేయవు. కాకపోతే చేసేటువంటి దీని మీద ఇంకా చేస్తున్నటువంటి కఠినమైన చర్యలు సరిపోవు. దీని మీద నిఘా చేయాలి. దీన్ని ఆదాయ వనరులుగా చేసుకొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారస్తులైనా రాజకీయ నాయకులైనా మరెవరైనా వారిని కఠినంగా శిక్షించాలి. మీరు చెప్పినట్టు ఎవరైతే తీసుకుంటున్న వాళ్ళు ఉండరు కదా, వాళ్ళకు కూడా కొంత పనిష్మెంట్ ఉంటేనే భయం అనేది వస్తుంది. దాని మీద సమగ్రమైనటువంటి వాళ్ళు విచారణ చేసి సరైన చర్యలు తీసుకుంటేనే ఇది కంట్రోల్ అవుతుంది. ఈ స్టేజ్ లో కంట్రోల్ కాకపోతే మనం ఎక్కడో ఇప్పుడు వాళ్ళు వేరే కంట్రీస్ లో గన్స్ తోటి కాల్చుకుంటుంది కదా, ఆ కల్చర్ ఇక్కడ వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ మొయినాబాద్ ఇన్సిడెంట్ లో కొంత మనకు బయటపడ్డది. కాబట్టి దీని మీద ఇమీడియట్ గా రియాక్ట్ కావాల్సిన అవసరం అన్ని పార్టీలకు, అన్ని రాజకీయ పక్షాలకు, అందరి నాయకులకు ఉందని నా అభిప్రాయం. రైట్. రామ్మూర్తి గారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు. ఆయన అయితే కొంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళారు అనుకోవాలి. ఏమనుకుంటారు అంటే ఇటు రాజకీయ నాయకులు అందరికీ టెస్టులు చేయడంతో పాటు సినీ ఇండస్ట్రీని కూడా ఆయన లాగినటువంటి పరిస్థితి కదా. అందరికీ టెస్టులు చేయించాలి, ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయకూడదు, ఈ తరహా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఎవ్రీ 6 months కి అందరూ ఈ టెస్టులు చేయించుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏం చెప్తారు కామెంట్స్ మీద? ఆయన సారాయి కూడా అమ్మ అంటుండు కదండి. ఆయన ఏం మాట్లాడుతుండే, ఏ విధంగా మాట్లాడుతున్నా మనం చూసుకుంటే కూడా అసలు ఇంకోటి ఏంటంటే, నేను గణాంకాల చెప్తా, గాలి ముచ్చట్లు చెప్తా. అసలు వాస్తవాలు ఏంటంటే డ్రగ్స్ కన్జంప్షన్ ఏదైతే వాస్తవంగా డ్రగ్స్ తీసుకోవడంలో, అదే విధంగా అమ్మడంలో మొదటి 3 రాష్ట్రాలు. ఒకటి పంజాబ్, ఎందుకంటే పాకిస్తాన్ పక్కన ఉంటది కాబట్టి సరే ఆ ప్రమాదం అక్కడ ఆపున్నది. అదే విధంగా మహారాష్ట్రలో ఎవరి గవర్నమెంట్ ఉన్నదో తెలుసుకోవచ్చు. అదే విధంగా గుజరాత్ బీజేపీ. మొదటి 3 రాష్ట్రాల్లో గుజరాత్ ఉన్నది. ఎందుకంటే 2014 నుంచి 23 వరకు టాప్ 10 లో మేము లేమండి, ఎందుకంటే మన రాష్ట్రం లేదు ఏది ముఖ్యంగా డ్రగ్స్ కేసులో. ఇప్పుడు వచ్చే ప్రమాదం ఉన్నది, వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా మిత్రులు మాట్లాడుతూ ఎవరైనా స్పీచ్ బాగా ఇవ్వచ్చండి. ఇప్పుడు మద్యం కథ, ఆల్కహాల్ మొత్తం తాగించిన కేసీఆర్ నేర్పిండు కథ కార్యక్రమాన్ని మాట్లాడుతూ అసలు ఆల్కహాల్ స్టార్ట్ చేసింది వాళ్ళు, అసలు ఆల్కహాల్ లో ప్రజెంట్ ఎక్కువ అమ్మకాలు ఎక్కువ తీసుకోవడం ఉన్న రాష్ట్రాలు ఏంటంటే, మొదలుగా వాస్తవం ఫస్ట్ ప్లేస్ యూపీ, ఉత్తరప్రదేశ్ ఎవరో గవర్నమెంట్ ఉన్నదండి. అదే విధంగా కర్ణాటక కాంగ్రెస్ ఉన్నది. అదే విధంగా నెక్స్ట్ మహారాష్ట్ర ఎవరి గవర్నమెంట్ వాళ్ళకే తెలుసు. అదే విధంగా నెక్స్ట్ తమిళనాడు, దాని తర్వాత ఏదైతే తెలంగాణ. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ కూడా వాస్తవంగా ఈ మద్యం అమ్మకాల్లో, ఆల్కహాల్ అమ్మకాల్లో మేమున్నప్పుడు 9వ ప్లేస్ లో 10వ ప్లేస్ లో ఉండేదాన్ని. ఇప్పుడు 4వ ప్లేస్ కి వచ్చేసింది. అంటే ఎవరి హయాంలో ఎక్కువ అమ్మకాలు నడుస్తున్నాయి, ఎవరి హయాంలో తాగుబోతులు చేసి అన్నది గణాంకాలు చెప్తున్నాను నేను కాదు. ఈ గాలి లెక్కలు కూడా కాదు, అవసరం చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే దుబాయ్ విషయం తీసుకొస్తున్నారు. ఎందుకంటే నిన్న మహేష్ కుమార్ కూడా మాట్లాడుతూ కేదార్ ఏదైతే సినీ నిర్మాత ఉన్నాడో ఆయన వాస్తవంగా ఏంటంటే ఆయన గుండెపోటుతో చనిపోయాడు. అక్కడ వాస్తవంగా శ్రీదేవి 3 రోజుల్లో 4 రోజుల్లో చెప్పిల్లు అక్కడ దుబాయ్ గవర్నమెంట్, అక్కడ పోలీసులు. ఇది కొంచెం లేట్ అయింది, ఎందుకంటే అక్కడ వాస్తవాలు ఏంటంటే కొంచెం, ఎందుకంటే అది ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి లేట్ అయిందండి. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో క్లియర్ గా వాస్తవంగా ఏంటంటే గుండెపోటుతో మరణించింటూ ఎలాంటి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావాలని ఆ మరణాన్ని రాజకీయంగా యూజ్ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సతీమణి, ఎందుకంటే రేఖా వీణ ఆమె, ఎందుకంటే ఇక్కడ కూడా ఇండియా కూడా తీసుకురావాలి విషయాన్ని. ఎందుకంటే ఈ కాంగ్రెస్ నాయకులు లుచ్చ రాజకీయాలు చేస్తున్నారు, అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దాన్ని రాజకీయంగా వాడుకుంటున్న ఉద్దేశంతో దుబాయ్ లో కానీ అంత్యక్రియలు, ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ విధంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం అంటే ఎంత భయపడుతున్నారు, సన్నిహితులు కుటుంబ సభ్యులు వాపోయిలు అసలు ఈ మరణానికి, అసలు ఈ వ్యాపార రంగం కథ కార్యక్రమం పిచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే దూరం ఉంటే బెస్ట్ అనుకుంటే వాళ్ళు దూరం ఉంటున్నారు. అదే విధంగా మళ్ళీ వాళ్ళని లాగాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా పర్సనల్ లైఫ్ లో లాగాలని చూసే గవర్నమెంట్ ఎవరన్నది కూడా చూసుకోవచ్చు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హీరోయిన్ల పేరు చెప్తారు, వాళ్ళ పేరు చెప్తారు, ఒక్కలసి కూడా కేసు పెట్టారు, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో చూస్తారు. వీళ్ళ అమ్మ పేరు, వీళ్ళ చెల్లె పేరు చెప్తే ఈ విధంగానే ఒప్పుకుంటారు. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ వాస్తవంగా పెద్ద తిమింగళాల దేశంలో ఎవరంటే సుఖ్పాల్ సింగ్ ఖైరియా, ఈయన పంజాబ్ లో దొరికిండు, అతి పెద్ద డ్రగ్ స్కామ్. అదే విధంగా ఇంకోటి లింగరాజ్ కన్య అని కర్ణాటక సంబంధించిన కాంగ్రెస్ లీడర్, ఈయన వాస్తవంగా 1000 కోట్లకు సంబంధించిన డ్రగ్స్ కేసులో దొరికిండు. అదే విధంగా తుషార్ గోయల్ 1000 కోట్ల విలువైన డ్రగ్స్ మాఫియా నడిపిస్తూ అడ్డంగా దొరికిండు. ఇగో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అదే విధంగా అమ్మాయిల అక్రమ రవాణా కుల్దీప్ సింగ్ సెగార్ బీజేపీ, అదే విధంగా ముకుల్ రాయ్ ఐఎంసీ, అదే విధంగా జగదీష్ టెల్లర్ కాంగ్రెస్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే
ఏ పార్టీలు అయినా కూడా ఆ పార్టీ చేయమని చెప్పు. ఇప్పుడు అమ్మాయిల సరఫరా చేయమని బీజేపీ చెప్పిందా, కాంగ్రెస్ చెప్పిందా? మరి వీళ్ళు ఎందుకు దొరికిళ్ళు? అదే విధంగా కాంగ్రెస్ డైరెక్ట్ మీరు డ్రగ్స్ చేయండి అని వీళ్ళకి చెప్పిందా? వీళ్ళు ఎట్లా దొరికిళ్ళు? ఇంకోటి ఏంటంటే, ఏ వ్యక్తి తప్పు చేసినా ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి బాధ్యత వహించాలి. దాని తర్వాత వాళ్ళ సమాజం ఎక్కడ వాళ్ళ నియోజకవర్గం నుంచి గెలిచిందో వాళ్ళకి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఒకవేళ నిజంగా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు. అదే విధంగా నేనేమంటున్నా, ఫామ్ హౌస్ ల గురించి కూడా మాట్లాడుతున్నా. ఫామ్ హౌస్ ల కల్చర్ ఈరాన్ అండి, జమీందార్ వ్యవస్థ నుంచి ఉన్నది. ఇంకోటి ఏంటంటే, ఆధునిక ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చింది 2000 సంవత్సరంలో ఏ పార్టీ ఉన్నదంటే రాష్ట్రంలో. ఇప్పుడు వైజాగ్ లో గానీ, విజయవాడలో గానీ, హైదరాబాద్ లో గానీ ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ దేశంలో ఫామ్ హౌస్ ఉన్న ఎవరికండి? కాంగ్రెస్ నాయకులు. మాకు నిజంగా చెప్తున్నా, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుపుతుంది. మీరు అందరు రండి, తీసుకుపోయి చూస్తా. ఇంకోటి ఏంటంటే, ఆయన నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని ఒక ఫామ్ లో ప్రశాంతమైన జీవితం గడుపుతున్న గౌరవ కేసీఆర్ గారు. వీళ్ళలాగా పేకాటి వ్యభిచార రూపాయలు నడుపుతలేరు కానీ, వ్యభిచారం ఆఖరికి అమ్మాయి సప్లై చేసిన వాళ్ళు కూడా మొన్న బై ఎలక్షన్స్ లో ఎంబడేసుకొని తిరిగిళ్ళు. అదే విధంగా పబ్బులు, అదే విధంగా రెస్టారెంట్స్, హోటల్స్ ఎక్కువ ఉండేవాళ్ళని దేశంలో కాంగ్రెస్ నాయకులు అవసరం క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరిని బఫూన్ చేస్తారండి? ఇదంతా కరెక్ట్ కాదు. ఇంకోటి ఒక్కటే కంక్లూడ్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడుకుంటే, ఇప్పుడు రాష్ట్రంలో యాక్షన్ కాదండి, వాస్తవంగా నడిచేది పెద్ద డ్రామా. అదే విధంగా బ్లాక్ మెయిల్. ఎందుకంటే చిన్నోళ్లను బ్లాక్ మెయిల్ చేసి పెద్దోళ్ళ నుంచి డబ్బులు లాగుతున్నారు. అదే విధంగా ఒక స్మాల్ ఫిష్ పట్టుకొని బిగ్ ఫిష్ ఎవరన్నారో వాళ్ళ నుంచి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు డబ్బులు లాగుతున్నారు. ఈ విషయాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. వాస్తవంగా వీళ్ళ పరిపాలన అసలు డ్రగ్స్ ఈజీ అవుతుంది. అదే విధంగా లా డిఫికల్ట్ కూడా అయిపోయింది. అదే విధంగా వీళ్ళు కంట్రోల్ చేస్తలేరండి, కవర్ చేస్తున్నారు. ఎందుకంటే కంట్రోల్ చేస్తే ఈ కేసులన్నీ బయటపడతాయండి. అదే విధంగా అదే విధంగా యూత్ ఫ్యూచర్ అన్నది ఖరాబ్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ఇరు పార్టీలు ఏ విధంగా సక్సెస్ అయినాయండి? 2 సంవత్సరాల నుంచి ఎంత చర్చించుకున్నా రాజకీయ పార్టీలు రాజకీయ ఆరోపణలు మాత్రమే చేసుకునేటటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఓవరాల్ గా ఈ వీటిని కట్టడి ఏ రకంగా చేయాలి అంటే? అంతిమంగా యువత నష్టపోకూడదు. యువత నుంచి ఇది పొలిటికల్ లీడర్లు, సినిమా యాక్టర్లు, ఇతర సెలబ్రిటీల స్థాయి వరకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఏ రకంగా కట్టడి చేయాలంటే ఏం చెప్తారు? సరే, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు పార్లమెంటు సభ్యులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సినిమా యాక్టర్స్, వీళ్ళందరూ కూడా యువతకు రోల్ మోడల్స్ గా ఉంటారండి. రోల్ మోడల్స్ గా ఉంటారు. వీళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. సో అలా ప్రమాదం వచ్చి పడుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? పబ్బులకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి మందు కొడుతున్నారు, లేదంటే డ్రగ్స్, రకరకాలన్నీ వచ్చేస్తున్నాయి కదా అక్కడికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే హైదరాబాద్ లో చూసినా కూడా, ఆంధ్రప్రదేశ్ లో చూసినా, హైదరాబాద్ లో హాట్ స్పాట్స్ అన్ని కూడా గుర్తించారు ఆల్రెడీ. ప్రతిరోజు అక్కడ చెకింగ్ జరుగుతుందా అంటే, ఎప్పుడో పండగలకు పబ్బాలకు చేస్తారు చెకింగ్స్, రోజు జరగవు. వికారాబాద్, సంగారెడ్డిలో అయితే కల్టివేషన్ కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే 20 మండలాల్లో జరుగుతూ ఉంది. 8600 ఎకరాల్లో పండిస్తా ఉంటే ఇటీవల ఆకే రవికృష్ణ గారు ప్రత్యేక అధికారులు పెట్టారు ఇక్కడ గంజాయి సాగు నిరోధించడానికి. ఆయన చాలా మందిని అరెస్ట్ చేసి ఆ 8600 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు పండుతుంది. అందుకే ఎక్కడ దాకా 8600 ఎకరాల్లో పండిస్తున్నారంటే అసలు ఎంత వాళ్ళు డెవలప్ అయిపోయారు. ఈ రోజు కళ్ళు తెరిచాయి గవర్నమెంట్స్. నేననేది ఏంటంటే, ఎవరైనా మంచి అధికారులు కనుక పెట్టి వాళ్ళని కనుక ఈ హాట్ స్పాట్స్ కానీ, పబ్బులు కానీ, ఈ మత్తు పదార్థాలకు సరఫరా చేసే వాళ్ళని కనుక ఇరాడికేట్ చేయమంటే, కేవలం ఒక 2-3 నెలల్లో ఆ విధంగా చేసే సత్తా ఉన్న అధికారులు ఉన్నారు మన దగ్గర. వాడెవరిని అరెస్ట్ చేయగానే వీళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు, వీళ్ళని అరెస్ట్ చేయగానే వీళ్ళ పార్టీ వాళ్ళు అంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చేయలేదా. ఇప్పుడు ఇదే మనం టాలీవుడ్ లో వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళారు. అప్పట్లో సిబిఐకి అప్పచెప్పాలి కేసులన్నీ కూడా, అసలు హైదరాబాద్ ని ఈ విధంగా డ్రగ్స్ తో నాశనం చేస్తున్నారని చెప్పేసి ఆయన స్వయంగా హైకోర్టుకు వెళ్ళారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏదైతే వెళ్ళారో ఇప్పుడు అదే విధంగా ఆయన హైకోర్టులో అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఏమని? నార్కో డ్రగ్స్ బ్యూరో కానీ, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ అప్పచెప్పేసారు ఈ కేసులన్నీ అనేది ఆ రోజు ఆయన వేశారు కేసు హైకోర్టులో. సో అవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడేదో పుట్టా మహేష్ గారు, లేదంటే ఆ బీఆర్ఎస్ చెందిన రోహిత్ రెడ్డి గారు అనేది కాదు, అందరూ. ఇప్పుడు మన మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే, రాజకీయ నాయకులు అందరూ కూడా ముందుకు వస్తే ఒక అవేర్నెస్ వస్తుంది, ప్రజల్లో చర్చ ప్రారంభం అవుతుంది అనేది ఆయన ఉద్దేశం. మంచిదే, అది ఇన్వైట్ చేయాలి ఎవరు చేసినా. అది కాంగ్రెస్ పార్టీ అనేది పక్కన పెట్టేసేయాలి. ఆయన అనేది ఏంటంటే, ఇట్లాంటి డ్రగ్స్ అనేది ఈ విధంగా టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఒక అవేర్నెస్ వస్తుంది. దీనివల్ల ఒక భవిష్యత్తు పాడవుతుంది యువతకి. ఈ విధమైన గంజాయి కానీ, డ్రగ్స్ కానీ సేవించడం టెంపరీ ఆనందం కోసం చేయటం ద్వారా
మీకు మీ భవిష్యత్తు పాడవుద్దనే ఒక సందేశం వెళ్తుంది అనేది పాయింట్. అదేవిధంగా ఈ పప్పులు కల్చర్ ఉంది చూసారా, అర్ధరాత్రి పూట వెళ్తాము, ఈ వాళ్ళకి చెకింగ్ చేయటం, లేకపోతే చెకింగ్ చేస్తే వాళ్ళు పిస్టల్స్ బెదిరించడము, లేకపోతే నేను ఫోన్ చేస్తానంటాము, నాకు వెనకాల ఎవరు ఎమ్మెల్యే మంత్రులు తెలుసు అంటాం, ఇవన్నీ చూస్తానే ఉన్నాం మనం, లేడీస్ దగ్గర నుంచి కూడా చూస్తారా. సో వీటన్నిటిని అడ్డుకట్టం వేయాలంటే పోలీస్ అధికారులకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. మీకు ఎవరు ఫోన్ చేయరు, ఎవరు ఫోన్ చేసినా వాళ్ళని తీసుకెళ్ళి లోపలేయండి. వాడు ఎంత పెద్ద ఫిలిం స్టార్ అయినా కావచ్చు, ఎంత పారిశ్రామికవేత్త అయినా కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించిన పుత్రరత్నాలైనా కావచ్చు, ఎవరైనా సరే లోపలేయండి, మేము ఎవరికి ఫోన్ చేయము అనే ఒక సందేశం బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అరే వాళ్ళంత పెద్దవాళ్ళనే లోపలేసారా, ఇంక మనం ఎంత అనేది స్టూడెంట్స్ అందరూ కూడా భావించి భయపడిపోతారు. భయం ఎక్కడ ఉంది ఇక్కడ? అక్కడ నిన్న అక్కడికి వెళ్తే మొయినాబాద్ ఇప్పుడు పార్టీలన్నింటిలో జరుగుతున్నాయి అదే కదా, ఫార్మ్స్ హౌస్ లో జరుగుతున్నాయి అంటే ఏంటి, రేవు పార్టీల దగ్గర నుంచి. అది ఏం కల్చర్ అసలు? మనం ఆ కల్చర్లోకి మనం ఎందుకు దిగబడిపోతున్నాం, వాటిని ఎందుకు అవాయిడ్ చేయలేకపోతున్నాం అంటే రాజకీయ నాయకులే దాని వెనకాల ఉంటున్నారు. ఏ పార్టీలోనే నేను అంటలేదు. దొరికినప్పుడు దొరికిన పార్టీ, దొరకనప్పుడు వేరే పార్టీ. రాజకీయ పార్టీలన్నీ చిత్తశుద్ధితో ముందుకు వచ్చినప్పుడే వీటికి అడ్డుకట్ట వేయచ్చు. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అవుతున్నారని లేకపోతే ప్రత్యర్థి పార్టీ మీద బురద చల్లటం ఇదంతా కాదు. ఏకోన్ముఖంగా రాజకీయ పార్టీలన్నీ కలిసి మనము ఈ డ్రగ్స్ ని వ్యతిరేకంగా పోరాడదాం, మన పిల్లల్ని కాపాడుకుందాం అనే ఒక స్లోగన్ ఇస్తే తప్పితే దీనికేమి రాదు. వచ్చినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ మీద వీళ్ళు, లేదా కాంగ్రెస్ మీద వాళ్ళు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, ఆయన కొండారెడ్డి అనేది వాళ్ళ పార్టీలో అరెస్ట్ అయితే దాని గురించి మాట్లాడు. పుట్టా మహేష్ అనేది నేననేది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అరెస్ట్ అయినా కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఒక ఇన్వైట్ చేస్తాను నేను, ఏంటి కేసీఆర్ గారి పేరుతో రోహిత్ రెడ్డి గారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి ఇచ్చారు 7 రోజుల్లోగా. అదేవిధంగా పుట్టా మహేష్ ని పక్కన పెట్టేసేమన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇన్వైట్ చేద్దాం మనం అందరం కూడా, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన వాటిని కూడా ఇన్వైట్ చేద్దాం. చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు కూడా డ్రగ్స్ పట్టుబడితే మేము ఎవరూ వాడికి ఫోన్ చేయము, వాళ్ళు మా పార్టీ నుంచి ఇమీడియట్ గా ఆ రోజు నుంచే సస్పెండ్ అయినట్టు లెక్క, దీనిలో ఎటువంటి సందేహం లేదని ఒక పిలుపు ఇవ్వాలి మనం అందరం కూడా. అప్పుడు నమ్ముతారు ఈ రాజకీయ పార్టీలు. అంతేగాని ఒక పార్టీ అరెస్ట్ చేస్తే ఇంకో పార్టీ వల్ల ఆరోపణలు చేసుకుంటూ బుర్ర చల్లుకుంటూ ఉంటే దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. రైట్ వెంకటరెడ్డి గారు ఇందాక రామ్మూర్తి గారు చెప్తూ, ఎందుకంటే మీరు అన్నదానికే కంటిన్యూషన్ గా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదంటూ. కానీ కొన్ని రాష్ట్రాలు చెప్పారు, ముఖ్యంగా గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వీటి గురించి చెప్పారు, ఎక్కడైతే డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంది అనేటటువంటి గణాంకాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీనే ఉంది కదా రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా అనేది ఆయన ఉదాహరణగా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఏ రాష్ట్రం అయినా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు చెప్తున్నప్పుడు డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. మా దగ్గర వచ్చింది అని చెప్పేసి మిగతా రాష్ట్రాలు ఉంది కదా మేము చేయమంటే అది చేతులు దులుపుకున్నట్టే కదా. ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి, ఈ రాష్ట్రం బాధ్యత ఎవరిది? ఎవరిలో ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండే, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎందుకు వస్తా ఉన్నాయి ఇక్కడికి? మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. మన ఇంట్లోకే వస్తున్నప్పుడు మనం కంట్రోల్ చేయకపోయినప్పుడు డెఫినెట్ గా మన పిల్లలే దానికి బాధ్యులు అవుతారు కదా. ఆ విధంగా మాట్లాడకుండా నేను మాట్లాడాలి, మీరు ఆ మాట్లాడే అయిపోయింది. ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఇక్కడ గాంజా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది గాంజా? ఎవరు పండిస్తున్నారు? ఎప్పుడు వస్తుంది ఇక్కడికి? సప్లై చేసిన వాళ్ళు ఎవరు, తీసుకుంటే వాళ్ళు ఎవరు? దాన్ని పట్టించుకోరా మీరు అంటున్నా. ఈగలై ఏం చేస్తుంది ఇక్కడ? ఈగలై ఏం చేస్తుంది ఇక్కడ? మీరేం చేస్తారు? కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఎన్ని రోజుల నుంచి? మీరు కూర్చున్నారా? పార్టీ హయాంలో కేసులో సరిపోతుంది. పార్టీ తీసుకొచ్చింది పార్టీలో ఎంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం నేను మాట్లాడుతున్నా, మధ్యలో ఎందుకు మాట్లాడతావు? కూర్చో సపరేట్. ఒకటి బీజేపీ అన్నావు కాబట్టి చెప్తున్నా నేను.
బీజేపీ పార్టీని అన్నావు నువ్వు నన్ను అన్న పార్టీ అంటున్నా. నీకు కూడా నేర్చుకో, తెలియకపోతే నేర్చుకో. చూపెడుతున్నా, లెక్కలు చూపెట్టు. లెక్కలు చెప్తున్నా ఉండు. నీ లెక్కలు చూపెట్టు. లెక్కలు చెప్తున్నా ఉండు. బరాబర్ మీ పార్టీలో యూపీ ఎక్కువ డ్రగ్స్ స్పాన్సర్లు వచ్చి తెలవాలి. మీ పార్టీలో పంజాబ్ ఉన్నది, దాని తర్వాత మహారాష్ట్ర ఉన్నది. ఎందుకు డ్రగ్స్ ఉన్నది? స్పాన్సర్లు ఎంతమంది తెలవాలి. రమ్మని చెప్పండి అందరినీ. టెస్ట్ కు రమ్మని చెప్తున్నారుగా మహేష్ కుమార్ గౌడ్ గారు, రమ్మని చెప్పండి, టెస్ట్ చేయించుకోమని చెప్పండి. ఎవరు చేయాలి? ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? చేయాలి? ఏ కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటుంది. ఏ మాట చూసినా ఎవరు చేస్తారు? ఆలోచిస్తున్నా, ఒక్క నిమిషం, ఇలా టైం వేస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఒక్క నిమిషం రామత్ గారు, రామత్ గారు ప్లీజ్. నా టైం ఇది. రామత్ గారు ఒక్క నిమిషం, రామత్ గారు ఒక్క నిమిషం, రామత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి రామత్ గారు. ఎవరికేం అర్థం కాదు, ఎవరికేం అర్థం కాదు. ప్లీజ్ ప్లీజ్ రామత్ గారు ఒక్క నిమిషం ఆగాలి. రామత్ గారు ప్లీజ్. ఒక్క నిమిషం. నేను ఒక్కటండి, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో సిట్ వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. బీఆర్ఎస్ పార్టీలో కూడా డ్రగ్స్ స్పాన్సర్లు ఎంతమంది ఉన్నారో తేల్చాలి. డ్రగ్స్ వాడటం కానీ సరఫరా చేయడం కానీ సామాజిక నేరం. కేవలం శిక్షణ చర్య బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పించుకోవాలని చూస్తే పార్టీ వ్యవహారం ఇదే. పార్టీ వ్యవహారం మాట్లాడతామే ఆగో. ఏందండి ఇది? ఇష్టం పార్టీ వ్యవహారమే కాదు ఇది. మొయినాబాద్ ఫామ్ హౌస్ అనేది బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేది. అది మాజీ ఎమ్మెల్యేది, మాజీ ఎమ్మెల్యేది. కేసు కూడా ఇక్కడి నుంచి నడిచింది. దందాలు, రాజకీయ బానిసలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీరు రాజకీయ బానిసలు ఉన్నారు. ఇక్కడ రాజకీయ దందాలు, పెట్టిన కూడా తెలవాలి. తెలంగాణ చెప్పాలి. నేను చెప్తాను, ఇది ఒక పార్టీ వ్యవహారం కాదు, పార్టీ వ్యవహారం కాదు, పబ్లిక్ ఇష్యూ. పని తీసుకుంటున్నా ఈ విషయం. ఓకే వెంకటరెడ్డి గారు, ఓకే వెంకటరెడ్డి గారు, ఓకే రామత్ గారు ప్లీజ్. రామత్ గారు ఒక్క నిమిషం ఆగాలి. రామత్ గారు ఆగాలి. వెంకటరెడ్డి గారు ఓకే, వెంకటరెడ్డి గారు ఓకే, శ్రీనివాసరావు గారు కంక్లూడ్. ఫినిష్ చేస్తున్నా, కంక్లూడ్ చేస్తున్నా. ఇది ఇప్పుడు మాట్లాడితే నేను కంక్లూడ్ చేయలేను. ఇక నేను మాట్లాడేటప్పుడు మాట్లాడద్దు, నేను చెప్పి కంక్లూడ్ చేస్తున్నాను. ఈ విష సంస్కృతి ఏదైతే తెలంగాణ యువతని బలి తీసుకుంటున్న విష సంస్కృతిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది ప్రజాక్షేత్రంలో ముడిపడిన అంశాలు ఇవన్నీ కూడా. తెలంగాణ యువత భవిష్యత్తు పాడైందంటే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కూడా పాడైతుంది. ఇదంతా కూడా ఆర్థికంగా మనం వెనుకబడిపోతా ఉంటాం. ఇలాంటి కేసులు ఏదొచ్చినా కూడా చిట్టేసి తర్వాత తాప్ కింద నీరులాగా దాన్ని మరుగున పాడడం, తర్వాత దాన్ని పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఒళ్ళు గగుర్చుకొచ్చేలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొకైన్ పార్టీలు, కల్చర్, గన్నులు తీసుకొని కాల్చడం, ట్రై చేయటం, ఇవన్నీ కూడా ఎంత దూరం పోతుందంటే ఎంత ధైర్యం ఉంటుందంటే ఈ రాజకీయ నాటకాలు, డ్రగ్స్ దందాలు ఆపి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ రామ్మూర్తి గారు లేవనెత్తిన అంశాలే కానివ్వండి, మేము లేవనెత్తిన అంశాలే కానివ్వండి, బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో జరుగుతున్న అంశం గురించి వారు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ నేను వాదన వద్దు, అయిపోయింది. అది ఒకటి ఏంటంటే ఒక్క నిమిషము ప్లీజ్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు కంక్లూడ్ చేసే దాంట్లో మా పాయింట్ మేము కంక్లూడ్ చేసేటప్పుడు మీరు అడ్డం రాకూడదు. వారు చేసిన రెండు రామ్మూర్తి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ కు ముందుకొచ్చి వాళ్ళు టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేరా అన్న అంశాన్ని స్పష్టం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వైఖరిని స్పష్టం చేయాలి. ప్రజాప్రతినిధులు అందరూ కూడా నార్కోటిక్ టెస్ట్ చేయించుకొని మన యొక్క చిత్తశుద్ధిని తెలియజేద్దామని మా పిసిసి అధ్యక్షులు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపుకు వారి స్పందన ఏంటి, వారు వస్తున్నారా వస్తలేరా ఆ అంశాన్ని వాళ్ళు క్లియర్ చేయాలి. మిగిలిన ఎన్ని లెక్కలు చెప్పినా ఏ కథలు చెప్పినా
మనం ముందు స్వచ్ఛంగా ఉన్నామాలే. ఇంతకుముందు వైట్ ఛాలెంజ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చేసిండ్రు. దాన్ని చేసినప్పుడు కూడా వారు ముందుకు రాలేదు కేటీఆర్ గారు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు కౌన్సిల్ ఫ్లోర్ లో వారు ఛాలెంజ్ చేసిండ్రు. అందరము శాసన సభ్యులము, శాసన మండలి సభ్యులము అందరం కూడా మనం నాకోటి టెస్ట్ చేసుకొని మనం క్లియర్ గా ఉన్న అంశం ప్రజలకు తెలియజేసి, అస్నాన్ రావు గారు ఇంతకుముందు చెప్పిన ఎందుకంటే సెలబ్రిటీస్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉంటారు, రోల్ మోడల్ గా ఉంటారు. కాబట్టి మన చిత్తశుద్ధి తెలియజేయడం ద్వారా యువతకు ఒక రకమైన స్ఫూర్తిని, ప్రేరణ ఇచ్చిన వాళ్ళం అవుతారు. ఈ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ స్పష్టత ఇవ్వాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళ బురద జల్లే అంశం కాదు. మన సామాజిక బాధ్యతగా మీరేం చేయబోతున్నారు, మీరు వస్తుందా వస్తలేరా, వస్తలేకపోతే వస్తలేమని చెప్పండి. దాంట్లోనే అందరికి స్పష్టంగా అర్థమవుతుంది. వస్తే ముందుకు రండి. ఈ అంశం మీద క్లారిటీ ఇవ్వాలని నా యొక్క కంక్లూడ్ అండి. రైట్ రామ్మూర్తి గారు. నేనేమంటున్నా, తలుపులు వేసుకొని కిటికీలు బంద్ చేసుకొని కిటికీ సందులకి వెళ్ళి చూసుకుంటా రారా చూసుకుందాం అనే విధానం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే నేనేమంటున్నా, వాస్తవంగా బయటికి రమ్మనండి. ఇంకోటి ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, అక్కడ స్టాల్ ఏర్పాటు చేయమనండి. నేనేమంటున్నా, ఫస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టండి, అదే విధంగా డ్రగ్స్ కి సంబంధించిన టెస్ట్ కూడా పెట్టండి. అసెంబ్లీలో ప్రతి సెషన్ కి ముందు వారం రోజుల ముందు పెట్టండి, ఒకవేళ ఒక రోజు ముందనే పెట్టండి. పెట్టి ఒకవేళ డ్రగ్స్ గా తేలితే ఆయన అసెంబ్లీ గేట్ కూడా దొక్కనియకండి. ఎవడొద్దంటున్నాడండి? మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా ఏ టెస్ట్ కైనా రెడీ అని. ఇప్పుడు రారా చూసుకుందాం అన్నది వేరు, ముందుండి మాట్లాడేది వేరు. రారా చూసుకుందాం అంటారు, తలుపులు వేసుకుంటారు, లోపల కిటికీలకి తొంగి చూసుకుంటా తొడలు అదే విధంగా చేతులు కొట్టుకుంటే ఏమొస్తుందండి? నేనేమంటున్నా, టు బి క్లియర్, మేము డ్రగ్స్ కు సంబంధించిన విషయంలో ఉక్కుపాదం మోపినా, మేము ఉన్నప్పుడు తగ్గినాయి కేసులు, వీళ్ళు వచ్చే తర్వాత పెరిగినాయి. దేశవ్యాప్తంగా కూడా అరికట్టలో కాంగ్రెస్ ఏదైతే బీజేపీ పార్టీ, అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం క్లియర్. ఎందుకంటే నేను గణాంకాలతో సహా చెప్పిన, గాలి ముచ్చట్లు అసలే చెప్పను. వాస్తవం అయితే మీరు క్రాస్ చెక్ చేసుకోండి, తప్పుంటే చెప్పండి. రైట్, ఓకే. థ్యాంక్ యూ రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ మసన్ రావు గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసు అయితే సంచలనం రేపుతుంది. రాజకీయ పార్టీలు అయితే ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ను అయితే ఈ కేసులో ఏర్పాటు చేసింది. అసలు ఈ వెనకాల ఉన్నటువంటి మూలాలేంటి, ఆర్థిక అంశాలు ఏమైనా ఉన్నాయా, ఇతరత్ర కోణాలు ఏమైనా ఉన్నాయా అన్న తరహాలో ఈ సిట్ అయితే విచారించబోతున్నట్టయితే తెలుస్తుంది. చూద్దాం అంతిమంగా సిట్ విచారణలో ఏం తేలుతుంది, రాజకీయ పార్టీలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి అన్న దానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.